లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయ్యున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచండి. విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి మేమంతా కనికరము గలవారై ఉండుట కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కనికరము. ప్రియులారా, చాలామంది వారిని కనికరించాలని చూస్తారు కానీ వీరు ఎవరిని కనికరించరు. వీరు లాభం పొందుకోవాలని చూస్తారు కానీ ఎవరికి సహాయం చేయరు. వీరు సహాయం పొందాలని చూస్తారు కానీ ఎవరికి సహాయం చేయరు. ఈ రోజున ఒక అద్భుతమైన సంఘటన. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే, నువ్వు దేవుని బట్టి నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని, లేకపోతే ప్రార్థనా సహాయం అవ్వచ్చు, ఏదైనా సరే, ఎప్పుడైతే దేవుని నిమిత్తం దేవుని బట్టి నువ్వు సహాయం చేస్తావో అది నీకు తిరిగి ఏ విధమైనటువంటి అద్భుతాన్ని తీసుకొస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైన జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. జర్మనీ రెండుగా విడిపోకముందు బెర్లిన్కి దూరంగా ఒక పట్టణంలో కెల్లీ అనేటువంటి కుర్రవాడు ఉండేటువంటి వాడు. ఇంటింటికి వెళ్ళి పాతవి తీసుకొని కొత్త సామాన్లు అమ్ముకునే వృత్తి అతంది. పాత సామాన్లు తీసుకుని మరి ఆ కొత్త సామాన్లు అమ్ముకునేటువంటి వాడు. ఈ వృత్తి ఇప్పటికీ ఉంది, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. పాత సామాన్లు కొంటాము, కొత్త సామాన్లు ఇస్తామని చెప్పి అంటాడు. అటువంటి వృత్తి చేస్తున్నటువంటి కెల్లీ మరి ఆ అమ్మకాల్లో ఎక్కువ డబ్బులు మిగిలేటువంటివి కాదు, ఎంత కష్టపడ్డా పెద్ద డబ్బులు వచ్చేవి కాదు. ఒకరోజు మరి అలా ఆ సామాన్లు అమ్ముకుంటూ వెళ్తున్నాడు. ఒక ఇంటి తలుపు తట్టాడు. నిజానికి ఆ కెల్లీకి చిన్నపిల్లోడు మరి చాలా ఆకలిగా ఉంది, చాలా విపరీతమైన ఆకలేస్తూ ఉంది. కానీ తలుపు తీసినటువంటి యువతను చూసి భయపడ్డాడు. కొంచెం మంచినీళ్ళు కావాలమ్మా అని అడిగాడు. కొంచెం మంచినీళ్ళు కావాలని అడిగాడు, ఆకలేస్తుందని అనుకుంటా. కానీ ఆ వృద్ధురాలు ఆ యొక్క పిల్లవాడు ఆకలి గమనించింది. ఆమె మంచినీళ్ళకి బదులు ఒక గ్లాసు నిండా చిక్కటి పాలు తీసుకొచ్చి ఇచ్చింది. హల్లెలూయా. చాలా ఆశ్చర్యపోయినటువంటి కెల్లీ దాన్ని తాగిన తర్వాత, అమ్మా ఎంత డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు. వెంటనే, అమ్మా ఏమీ అవసరం లేదు, దయతో ఇచ్చిన దానికి ఏమీ వసూలు చేయవద్దని చెప్పి నా తల్లి చెప్పింది. దయతో ఇచ్చిన దానికి ఏమీ వసూలు చేయొద్దు అని నా తల్లి చెప్పింది. కాబట్టి ఇది నేను దయతో ఇచ్చాను. నువ్వు మంచినీళ్ళు అడిగావు, కానీ నేను దయతో పాలు ఇచ్చాను, కాబట్టి దీనికి ఏమీ వసూలు చెయ్యను నేను. వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అంటే కృతజ్ఞతలు చెప్పేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వృద్ధురాలు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా కొంచెం డబ్బులు సంపాదించుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. ఈ లోపల రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. హిట్లర్ మరణించాడు. జర్మనీ రెండుగా విడిపోయింది. ఒకటి కమ్యూనిస్టు, మరొకటి క్యాపిటలిస్టు. ఇలా రెండు దేశాలు అయిపోయి, ఆ తర్వాత పేదరికం భరించలేక ప్రజలంతా కూడా కమ్యూనిస్టు రాజ్యాన్ని త్రోసిపుచ్చి రెండు దేశాలను ఒకటిగా కలిపేశారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ప్రియులారా గమనించాలి, మరి ఈ లోపల కెల్లీ గారు చదువుకున్నాడు. నెమ్మదిగా పెద్దవాడయ్యాడు, గొప్ప డాక్టర్ అయ్యాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి డాక్టర్ హోవాల్డ్ కెల్లీ అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు కెల్లీ ఒక పాత సామాన్లు మరి కొనుక్కునే కొత్త సామాన్లు అమ్మే వ్యక్తి కాదు, ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి పెద్ద డాక్టర్ అయిపోయాడు ఆయన. ఆ సమయంలో అతడికి పాలు ఇచ్చినటువంటి యువతకి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఆ పట్టణంలో మరి వైద్య సదుపాయాలు లేకపోవటం వల్ల అక్కడే డాక్టర్లు బెర్లిన్ పంపించారు. ఆమెను చూడగానే డాక్టర్ కెల్లీ గుర్తుపట్టేశాడు. దాదాపు 1 నెల రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగింది. ఎన్నో ఖరీదైనటువంటి మందులు వాడారు. ఆమె ట్రీట్మెంట్ని ఒక సవాలుగా తీసుకున్నారు. ఎంతో కష్టపడి డాక్టర్లు ఆమెను బ్రతికించగలిగారు. ఆ తర్వాత ఫైనల్ బిల్ తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ కెల్లీ గారు ఏం చేశాడంటే దాని మీద సంతకం పెడుతూ ఆ మొత్తాన్ని నా అకౌంట్లోంచి తీసుకోమని చెప్పి రాశాడు. ఆ తర్వాత ఆ బిల్లు ఉన్నటువంటి కవర్ ఆమెకు పంపించబడింది. అంత డబ్బు నేను ఎలా చెల్లించగలనా అని చెప్పి భయపడుతూ
ఆమె కవరం తెరిచి చూస్తూ ఉంది. ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి చెల్లిస్తాను అని చూస్తా ఆ బిల్లుని చూసి మరి కింద చూసినప్పుడు ఆ బిల్లు తెరిచి ఆ బిల్లుపై ఆ చివరిలో కింద ఈ విధంగా వ్రాయబడి ఉంది, గ్లాసు పాలతో మీ బిల్లు పూర్తిగా చెల్లించబడింది. గ్లాసు పాలతో మీ బిల్లు పూర్తిగా చెల్లించబడింది. డాక్టర్ హోవార్డ్ కెల్లీ. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా ఆమె భగవంతుడితో ఇలా అన్నది, కృతజ్ఞతల ప్రభు, మనం మరొకరికి ఇచ్చినటువంటి ప్రేమ ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుందని చెప్పి మరొకసారి నిరూపించావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నువ్వు నమ్మదగినటువంటి వాడు. ఓ, నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. నువ్వు చేసే కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి దేవా. నువ్వు చేసే కార్యాలు ఎంత ఊహకందనటువంటి రీతిగా ఉంటాయి దేవా. నా జీవితంలో మరి ఒక గ్లాస్ పాలు ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చి దాని ద్వారా ఇంత అద్భుతాన్ని చేసావా దేవా, నీకు వందనాలు యేసయ్యా అని చెప్పి దేవుని ఎంతగానో మహింపరుస్తూ వచ్చిందామె. హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీకు చేతనని ఏ పని అయినా సరే శక్తి లోపం లేకుండా చేయండి. నీకు చేతనైన పని నాకేమి చేత కదా బ్రదరు, ప్రార్థన చేయడం చేతనవును కదా, నీకు ప్రార్థన చేయడం చేతనవుతుంది కదా. హల్లెలూయా. ప్రొద్దుటే లేచి దేవుని సన్నిధిలో గడపడం చేతనవుతుంది కదా. నీకు చేతనైందని నమ్మకంగా చేయండి. నీ దగ్గర లేనిది దేని ఎప్పుడు అడగడు, నీకు చేతగాని దేవుడు ఎప్పుడు అడగడు. కాబట్టి నీకు రీజన నువ్వు చేతనైన పనులే చాలా మిస్ అయిపోతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు, దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, దేవునితో గడపలేకపోతున్నారు. కాబట్టి నువ్వు ఇచ్చే చిన్నదాన్ని చూడండి, ఆమె గ్లాస్ పాలు ఇస్తే హాస్పిటల్ బిల్లు మొత్తం కొన్ని లక్షల్లో ఆయన ఫ్రీగా చేశాడు. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని స్తుతించినట్లయితే, కొద్ది సమయం దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప గొప్ప మరి సమస్యలు పరిష్కరించబడుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. గొప్ప గొప్ప వెలలు చెల్లించబడుతూ ఉంటుంటాయి. అది ఎంత కష్టమైందైనా ఎంత గొప్పదైనా కేవలం మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. స్తుతి అనేటువంటి చిన్న విషయంలో కనిపించవచ్చు, ఒక గ్లాస్ పాల్లో కనిపించవచ్చు. నువ్వు చేసే స్తుతి ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నట్టు ఒక గంట ఒక గ్లాస్ పాలు లాంటిదన్నమాట. అది రాబోయే రోజుల్లో నీ జీవితంలో, నీ కుటుంబంలో, మరి సంఘంలో, సమాజంలో అది ఎంతో విలువైనటువంటి బహుమానాన్ని నీకు తెచ్చిపెడుతుంది. హల్లెలూయా. స్తుతించే వారి జీవితంలో జరిగే అద్భుతాలు, స్తుతించే వారి వెంటబడేటువంటి అద్భుతాలు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు పడుతూ ఉంటుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, స్తుతించేవారుగా మీరు ఉన్నారా? స్తుతించేవారి జీవితాల్లో అద్భుతాలు వెంటబడుతూ ఉంటాయంటాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు చేసేటువంటి ఆ కొద్ది సమయం స్తుతిలోనే పెద్ద పెద్ద అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి. నువ్వు చేసేటువంటి ఆ స్తుతి సమయంలో నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించడానికి పెడుతున్నటువంటి సమయాన్ని, నువ్వు ఈ రోజున దేవుని సన్నిధిలో స్తుతించడానికి పెడుతున్నటువంటి ప్రతి సమయం, ప్రతి క్షణం ఎంతో విలువైనటువంటిది. కాబట్టి ఈ రోజున అది నీకు మరి వృధాగా కనిపించవచ్చు, కానీ సమయం వేస్ట్ అనిపించవచ్చేమో, కానీ రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ఫలితాలను తెచ్చిపెడతాయి. కాబట్టి కొద్ది సమయాన్ని, ఖచ్చితంగా ఒక స్థిరమైన సమయాన్ని దేవుని సన్నిధిలో స్తుతించడానికి గడిపి చూడండి, అద్భుతాలు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.